మాజీ మంత్రి కారుమూరికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వార్నింగ్ ఇచ్చారు. కూటమి నేతల జోలికొస్తే ఎలా బుద్ధి చెప్పాలో తమకు తెలుసు అంటూ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హెచ్చరించారు. వైసీపీ మందను ప్రజలు ఇంటికి తోలేశారన్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అయినా వారికి బుద్ధి మారడం లేదని విమర్శించారు. కారుమూరి నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలని అన్నారు. కాళ్లు చేతులు నరికేస్తామంటే కత్తిపెట్టే అవకాశం లేకుండా ఎలా బుద్ధి చెప్పాలో తమకు బాగా తెలుసు అంటూ శ్రీనివాస్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరిగెట్టిస్తాం ఇళ్లలోంచి లాగి తన్నుతాం అనేటువంటి మాటలు మాట్లాడాడు కారుమూరి నాగేశ్వరరావు నిన్న కాక మొన్న. ఇళ్లలోంచి బయటికి లాగి తన్నుతాడంట, నరుకుతాడంట. అదేదో గుంటూరు అవతల నుంచి ఒకలా చేస్తాడంట, గుంటూరు యువతలో ఒకలా చేస్తాడంట. ఈ ఎర్రిపప్ప టీడీఆర్ నిధుల పేరుతో పెద్ద ఎత్తున తణుకు మున్సిపాలిటీలో 100 కోట్లు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి. అవినీతికి మారిపోయారు ఈ ఎర్రిపప్ప. మనం సమన్వయంతో పోవాలి అనుకుంటే మనల్ని రెచ్చగొడుతూ ఏదో 100 మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్లో, ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటువంటి సంగతి ఇవాళ ఎర్రిపాపకు చెప్తున్నారు. మనకి కలుపుకు వెళ్ళిపోయినటువంటి మనకి సంస్కారం ఉంది. వైసీపీ నాయకులకి సంస్కారం అనే దానికి అర్థం లేదు. ఈ కారుమూరికి కానీ ఉన్నటువంటి కొడాలి నానికి కానీ, ఆడెవడో పేరుని నానికి కానీ, ఆడెవడో నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ అని ఉంటాడు, వాడు